MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్నో ప్రశ్నలు, ప్రయాణికుల్లో ఎన్నో సందేహాలు. వాతావరణం బాగానే ఉంది కదా, అయినా ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయింది? సాంకేతిక లోపం ఏమైనా వచ్చిందా? ఇది మానవ తప్పిదమా? ఇలాంటి అంశాలపై గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో మాట్లాడింది TV9. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన తర్వాతే ఏ విమానమైనా గాల్లోకి ఎగురుతుంది అని చెప్పారు గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్. ఆయనతో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం చేయదలిచినటువంటి ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత సేఫ్టీ ప్రమాణాలు కలిగినటువంటి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోల్డం అనేది ప్రస్తుతం ప్రయాణికుల భద్రత పైన ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ రకంగా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, ఏ రకమైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు? మనతో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఏ రకమైనటువంటి టెస్టులు చేస్తారు, వాటికి సంబంధించి లైఫ్ టైం ఎంతకాలం ఉంటుంది? ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే దానికి అన్ని చెక్స్ యాజ్ పర్ ప్రొసీజర్స్ చెక్స్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే తప్ప ఆ ఫ్లైట్ని రిలీజ్ చేయరు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా ఫ్లైట్ని వెంటనే అక్కడితో ఆపేసి డిలే చేసి కానీ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్లో పంపిస్తారు. కానీ రిస్క్ ముందే తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్లైట్ని అలౌ చేయరు. సో ఆ సేఫ్టీ అన్నది ఓకే, యాక్సిడెంట్ జరిగింది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్సిడెంట్, బట్ we see thousands of flights flying daily, so standards are being followed. సార్, ఏ టెస్టులు చేస్తారు? ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలంటే మనం ఒక పైలట్కి సంబంధించి 100 రకాలైనటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటాం. ఇతను ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయగలడా లేదా, అతని హెల్త్ కండిషన్ ఎట్లా ఉంటుంది, గతంలో ఎంతకాలం అతను ఈ ఫ్లైట్లు చేశారు. సో వీటన్నిటితో పాటుగా ఒక ఫ్లైట్కి సంబంధించి టేక్ ఆఫ్ అంటే ఎన్ని రకాల టెస్టులు చేస్తారు, వాటికి సంబంధించి పర్మిషన్ అంతా ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యంగా పైలట్స్ గురించి చెప్పారు కాబట్టి ఒక పైలట్ ఒక ఫ్లైట్కి, అంత పెద్ద ఫ్లైట్కి ఒక పైలట్, క్యాప్టెన్, ఒక కో పైలట్ ఉన్నారు అని అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చాలా టెస్టులు, సిమ్యులేషన్ టెస్టులు అని చేసిన తర్వాత కానీ వాళ్ళకు క్లియరెన్స్ ఇవ్వడం జరగదు. సో పైలట్స్ ప్లస్ వాళ్ళ హెల్త్ విషయం కూడా మీరు చెప్పినట్టు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ చెకప్స్ ఉంటాయి. వాళ్ళు హెల్త్గా ఫిట్ ఉంటే తప్ప వాళ్ళను నాట్ ఓన్లీ ఫిజికల్ ఈవెన్ మెంటల్ చెక్స్ కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ ఇవన్నీ కంపల్సరీగా చేస్తారు. పైలట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే పైలట్ ప్రాణం ఒకటే కాదు, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ సో మెనీ లైఫ్స్ బిహైండ్ హిమ్. ఫ్లైట్స్ చెక్స్ ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లైట్ రిలీజ్ అవ్వాలంటే ముందు ఒక ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరు ఆ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో అతన్ని కంప్లీట్గా చెక్స్ చేసి ఒక్కొక్క పాయింట్ వాళ్ళకి కంప్లీట్ చెక్ లిస్ట్ ఉంటుంది. అదంతా రిటర్న్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఒకటి వన్ బై వన్ ఫిజికల్గా రీడ్ చేసి ఓకే అనుకొని సంతకం చేసిన తర్వాత కానీ ఫ్లైట్ని రిలీజ్ చేయరు. సో గ్రౌండ్ చెక్స్ ఏం చేస్తారు, బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్లైట్స్ మొత్తం అంతా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, లేకపోతే కాంపోనెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, ఏదైనా ఫ్యూయల్ లీకేజ్ ఉందా, ఇటువంటివన్నీ ఫిజికల్గా చెక్ చేస్తారు. దాని తర్వాతనే పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ ఓకే చెప్పిన తర్వాతనే పైలట్ వచ్చేసి కాక్పిట్లో కూర్చొని టేక్ ఆఫ్కి స్టార్టప్ పర్మిషన్ తీసుకుంటారు. స్టార్టప్ పర్మిషన్ ATC స్టార్టప్ పర్మిషన్లో మొత్తం అన్ని గ్రౌండ్ కండిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. క్లియరెన్సెస్ నాట్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ వరకు ఎంటైర్ రూట్ క్లియర్గా ఉంది అనుకుంటేనే ATC వాళ్ళకు స్టార్టప్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి స్టార్టప్ అయిన తర్వాత బిఫోర్ మూవింగ్ పైలట్స్ ఇంజిన్స్ ఆన్ చేసిన తర్వాత, ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ద ఇంజిన్స్ దే కెనాట్ చెక్ వాట్ ఈస్ ద ఇంజిన్ కండిషన్, బట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఇంజిన్ వైల్ రోలింగ్ దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని ఇంజిన్ పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, కంట్రోల్స్ మూవ్ అవుతున్నాయా లేదా, ఇటువంటి చెక్స్ వాళ్ళకు పైలట్స్ కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. కో పైలట్ వాటిని లిస్ట్ చూసి చదువుతారు. కాక్పిట్లో కో పైలట్ ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు, కెప్టెన్ ఓకే 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 అని టిక్ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు బోయింగ్కి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఇప్పుడు ప్రమాదం జరిగిన దానికి 11 ఇయర్స్కి పైగా ప్రస్తుతం ఫ్లైట్ ఫ్లై అవుతున్నటువంటి పరిస్థితి. సో ఒక ఫ్లైట్కి సంబంధించిన లైఫ్ టైం ఎంతకాలం ఉంటుంది సార్? దానికి పర్టికులర్ మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే దాని లైఫ్ టైంకి సంబంధించి ఇన్ని ఇయర్స్ మాత్రం ఉండాలని రూల్ ఏమన్నా ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? అది ఫ్లైట్ టు ఫ్లైట్ డిపెండ్ అయి ఉంటుందండి. నార్మల్గా ఈ బోయింగ్ ఫ్లైట్స్ ఎస్పెషల్లీ 787 టైప్ ఆఫ్ బిగ్గర్ ఫ్లైట్స్ దే విల్ బి హ్యావింగ్ లార్జర్ లైఫ్ 20 to 30 years ఉంటుంది. ఆ లైఫ్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఆ కాంపోనెంట్ పనిచేస్తుందా లేదా అన్నది చూడకుండా దాన్ని తీసేయాల్సిందే. దట్ ఈస్ ద రూల్ అండ్ రెగ్యులేషన్ అనమాట. ఈ కాంపోనెంట్స్ మాత్రం డే టు డే వాళ్ళు ఇన్ని అవర్స్ ఫ్లయింగ్ అయిందా దీన్ని తీసేయాలి, లేదా ఇది ఈ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసి 6 months అయిందా దీన్ని తీసేయాలి. అలా ప్రతి కాంపోనెంట్కి ఒక లైఫ్ పీరియడ్ అంటుంటుంది. ఆ లైఫ్ పీరియడ్ 2 రకాలు, ఎయిదర్ టైమ్ ఆర్ రన్నింగ్
ల్యాండింగ్ అవర్స్. ఈ రెండిట్లో ఏది ఎక్సీడ్ అయినా వెంటనే ఆ కాంపోనెంట్ తీసేస్తారు. కాస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ మ్యాటర్ ఇన్ దట్. సో ఇటువంటి ఎయిర్లైన్స్ చాలా వచ్చినటువంటి కాలంలో పర్టికులర్గా రూల్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేదా మనం చూస్తుంటాం రెగ్యులర్గా మన ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా డీజీసీ కూడా ఇప్పుడు ఫాలో అప్ చేస్తుంటుంది కాబట్టి. యా, ఈ ఫ్లైట్ సేఫ్టీ పరంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ రోల్ అయితే ఉండదండి. దీంట్లో ఎంటైర్ రోల్ ఈజ్ విత్ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దే ఆర్ అన్ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ ఏజెన్సీ. దే ఆర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్ట్లీ. సో దే విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసీజర్స్ అండ్ ద ఎయిర్లైన్స్ హ్యావ్ టు మస్ట్, అంటే ఆ ఎయిర్లైన్ ఎటువంటిదైనా కూడా ఆ స్టాండర్డ్స్ ఉంటేనే వాళ్ళ ఎయిర్లైన్ స్టార్ట్ చేయగలరు, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు. అలా అంటే ఇబ్బడిగా ఫ్లైట్స్ వస్తున్నాయి, స్టాండర్డ్స్ ఏమైనా తగ్గుతాయంటే అలాంటిది ఏమి ఉండదండి. సో ఇది ప్రస్తుతం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు చెబుతోంది. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఎయిర్లైన్స్కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కూడా డీజీసీఏ కంట్రోల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయాలంటే కనుక ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి అనుమతులు ఉంటాయి. ప్రతి ఫ్లైట్ని కూడా పర్టికులర్ టైంలో చెక్ చేసిన తర్వాత మాత్రమే వాటికి అనుమతిస్తూ ఉంటారు. అయితే ప్రమాదాలు జరగడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అవి ఏ కారణాలు ఏంటనేది విచారణ తర్వాత తెలుస్తుంది. సేఫ్టీ పరంగా, టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందింది అయినప్పటికీ కూడా అనుకోని కారణాల రీత్యా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి విచారణ తర్వాత వెళ్ళలోకి వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. ఖచ్చితంగా ఒక ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలంటే అనుమతులు ఉండాలి. అందుకు సంబంధించి డీజీసీఏ రూపొందించినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, వాటికి సంబంధించి చాలా స్పష్టంగా అమలైన తర్వాత మాత్రమే అనుమతిస్తారంటూ కూడా ఇటు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ చేయంతో వసంత్ త్రివేణి, విజయవాడ. ఎండిహెచ్ బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH